హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి అందరూ చాలా ఇష్టంగా తినే డొమినోస్ స్టైల్లో గార్లిక్ బ్రెడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ గార్లిక్ బ్రెడ్ వచ్చేసి ఓవెన్ లేకుండానే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. బ్రెడ్ అయితే మాత్రం చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కొద్దిగా వేడిగా ఉన్న వాటర్ తీసుకుందాము. ఒక కప్పు వరకు వాటర్ వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఈస్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. ఈస్ట్ మొత్తం కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ వేసుకుందాము. పంచదార పొడి 1 టేబుల్ స్పూన్ వరకు ఆరిగానో వేసుకుందాము. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పుల వరకు మైదా వేస్తున్నాను. వెయిట్ వచ్చేసి 300 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు పిండిని చక్కగా చేత్తో కలుపుకుందామండి. చపాతీ పిండి ముద్ద ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో దానికంటే కొద్దిగా సాఫ్ట్గా చేసుకోవాలండి. పిండి కలిపేటప్పుడు నీళ్ళు ఏమైనా అవసరం పడితే కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. వేడిగా ఉన్న వాటరే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని మసాజ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ వరకు ఇలా చేత్తో మసాజ్ చేయాలి. చూసారు కదండి, పిండి అయితే సాఫ్ట్గా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని వెనక్కి మడత పెడుతూ ముద్ద చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు పిండి ముద్దని అదే బౌల్లో వేసేసుకుని మూత పెట్టేసుకుని 2 లేదా 3 గంటల వరకు పిండి డబల్ అయ్యేంత వరకు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు లేదా 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుందాము. సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు ఆరిగానో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ వరకు. ఇవి చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. పిండిని 3 గంటల సేపు నానబెట్టుకున్న తర్వాత చూసారు కదండి, చక్కగా డబల్ అయ్యింది. ఈ గార్లిక్ బ్రెడ్ వచ్చేసి పిండి ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత సాఫ్ట్గా వస్తుంది బ్రెడ్. ఇప్పుడు తురుముకున్న చీజ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బోర్డు తీసుకుని కొద్దిగా పిండి వేసుకుందాము. పిండి వేసుకున్న తర్వాత బ్రెడ్ ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజు వరకు పిండి ముద్ద తీసుకోవాలి. ఇలా పిండి ముద్ద తీసుకున్న తర్వాత చేతులతో ఇలా అద్దాలి. ఇలా అద్దిన తర్వాత చపాతీ కర్రతో ఇలా ఒత్తుకోవాలి. మరీ పలుచగా కాకుండా మందంగా ఒత్తుకోవాలి. చూసారు కదండి, ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బటర్ గార్లిక్ పేస్ట్ని ఈ బ్రెడ్కి రౌండ్గా అప్లై చేసుకోవాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న చీజ్ని ఒక వైపు వరకు వేసుకుందాము. చీజ్ ఇలా వేసుకున్న తర్వాత ఒక వైపుకు మడిచి చీజ్ ఎక్కడా కూడా బయటకు రాకుండా బ్రెడ్ చివరంతా కూడా వేళ్లతో గట్టిగా నొక్కాలి. చూసారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. గార్లిక్ బ్రెడ్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చాకుతో కానీ లేదా స్పూన్తో కానీ ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న తర్వాత బేక్ చేసుకోవాలి. నేను ముందుగానే ఇసుక ఒక గిన్నెలో వేసి హీట్ చేసి ఉంచాను. ఇప్పుడు ఈ కేక్ ప్యాన్లో గార్లిక్ బ్రెడ్ వేసేసుకుందాము. కేక్ ప్యాన్లో గార్లిక్ బ్రెడ్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని 25 మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి. చూసారు కదండి, 25 మినిట్స్ తర్వాత గార్లిక్ బ్రెడ్ అయితే చక్కగా బేక్ అయిపోయింది. బ్రెడ్ అయితే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బటర్ గార్లిక్ పేస్ట్ని బ్రెడ్ పైన ఇలా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు గార్లిక్ బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఓవెన్తో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా డొమినోస్ గార్లిక్ బ్రెడ్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాము. ఈ టేస్టీ గార్లిక్ బ్రెడ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.